क्योंकि मैंने जिससे अपनी सारी समस्या कही है, నేనైతే జీవితంలో ఏదైతే నా అనుభవాలు నా పరిస్థితిని చెప్పానో, मेरी अपनी समस्या अपनी संकट मैंने जिस किसी से साझा किया है, అంటే నేను ఎవరితో అయితే నేను వాళ్ళకు సాహసం చేసి నా పరిస్థితులను పంచుకున్నానో, బాధలను చెప్పుకుంటూ వచ్చినాను, और मैं सच कह रहा हूँ, నేను వాస్తవం చెప్తుంటున్నాను. सूद समेत उन्होंने मुझे रुलाया है. అంటే నా జీవితంలో వాళ్ళ కష్ట పరిస్థితులను వేడిపిస్తూ వచ్చినారు, లెక్కతో కలిసి వేడిపిస్తూ వచ్చినారు. सूद समेत मुझे रुलाया उन्होंने. అంటే లెక్కతో కలిసి వేడిపిస్తూ వచ్చినారు. आपको पता है किसी के पास कोई कर्जा लेते हैं तो उसका सूद चुकाना पड़ता है. అంటే మీకు తెలుసు కదా, ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకుంటారో లెక్కతో బట్టి మరి వ్యాధి వస్తుంది. उसका ब्याज देना पड़ता है, इंटरेस्ट देना पड़ेगा आपको. అంటే వాళ్ళకి వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. और इसी तरह से मैंने जिससे मित्रता की है और उसके साथ अपनी तकलीफ मैंने साझा किया. ఎవరి దగ్గర నేను స్నేహంగా భావించినాను, వాళ్ళని కష్టాలు అనుభవిస్తూ వచ్చినాను. और उसने क्या किया पता है, వాళ్ళకి ఏం చేస్తూ వచ్చారో తెలుసా मुझे మీకు? दिलासा देना था వాళ్ళని ప్రోత్సహించాల్సి వచ్చింది. और मुझे अपनाना था. వాళ్ళు నన్ను వాళ్ళ సొంతంగా భావిస్తూ వచ్చినారు. अपनाना था, అంటే వాళ్ళని సొంతంగా భావించలేదు. अपनाना था, पर इसके बदले उन्होंने क्या किया पता है, అంటే వాళ్ళకి ఏం చేస్తూ వచ్చారో తెలుసా మీకు? और जिस किसी से मैं अपनी समस्या बताता था ఎవరితో అయితే నా కష్టాలు పంచుకున్నానో, और उसको क्या कहता था पता है, వాళ్ళతో ఏమంటారు తెలుసా మీకు? भाई का ये वीकनेस है. అంటే వాళ్ళు అంటుండే ఇది తమ్ముడిది ఒక బలహీనత అంటుండే. इसके बाद वो क्या करता था पता है आपको, ఆ విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు? उसका इंटरेस्ट भी जोड़ के मुझे, అంటే తనకున్నటువంటి ఇష్టాన్ని కూడా, इंटरेस्ट అంటే ఆ వడ్డీ కూడా, కష్టం करते तब इंटरेस्ट करता. అంటే అంటే మంచి వడ్డీ అంటే అప్పు తీసుకుంటున్న వడ్డీ కడతారు కదా. और जिस तरह से मेरी समस्या है इतनी समस्या का इंटरेस्ट जोड़ के इतना बड़ा समस्या करते थे, అంటే చిన్న సమస్యని వాళ్ళు పెద్దగా చేసి చెప్తున్నవాళ్ళు. और वो सब मुझे दुख देते थे. అంటే వాళ్ళందరూ నాకు దుఃఖాన్ని और मेरा కలిగించేవాళ్ళు. कहने का मतलब क्या है, అంటే నేను చెప్పడానికి నా అర్థం ఏంటిదంటే, संसार में आपके लिए कोई भी सच्चा मित्र नहीं है प्रियो, ये बात सच है. అంటే సత్యమైన నిజమైన సంగతి ఏంటంటే ఈ లోకంలో నిజమైన స్నేహితులు ఎవరు కూడా లేరు. आप किसी भी भरोसा करो सब लोग आपको धोखा देंगे. మీరు ఎవరినైనా నమ్ముకున్నప్పటికీ కూడా చివరికి వాళ్ళని మోసగిస్తారు. पर एक मित्र है जो सदा आपके साथ रहेगा. కేవలం ఒక్క స్నేహితుడు మాత్రమే అంతవరకు మనతో పాటు और हो ఉంటాడు. सकता है कि आप अपने जीवन में अकेलापन का सामना कर रहे हो ఒకవేళ మీరు అనుకోవచ్చు మీ జీవితాన్ని మీరు ఒంటరిగా పోరాటం और చేస్తున్నారు. आपको खुश नसीब हो, आप धन्यवाद हो कि परमेश्वर आपके साथ है. మీరు ఒకవేళ మంచిగా ఉన్నా సంతోషంగా ఉన్నా దేవుడు మీ సంతృప్తి తోడు ఉంటాడు. और आप अकेले हो तो इसका मतलब है कि परमेश्वर आपके साथ है. అంటే మీరు ఒంటరి ఉన్నప్పటికీ కూడా దేవుడు మీతో పాటు ఉంటాడు. और उसी परमेश्वर के बारे में आपसे मैं कहना चाहता हूँ, ఆ దేవుడి కొరకు మీద పంచుకుంటున్నాను. क्योंकि उसने हमारे लिए अपनी प्राण दिया है प्रियो. ఎందుకంటానంటే ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి इस వచ్చినాడు. संसार में हमारे कोई प्राण नहीं दे सकता. ఈ లోకంలో మన కొరకు ఎవరు ప్రాణం పెట్టేవారు లేరు. उसने हमारे लिए मारा गया, गाड़ा गया, तीसरे दिन जी उठा. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు. ఆయన సమాజ చేయబడ తిరిగి మూడు లేపబడి వచ్చినాడు. क्योंकि उसने हमें बनाया है इसलिए, ఎందుకంటే నిన్ను నన్ను చేసినవాడు ఆయన కదా. और धरती से बना के उसने अपनी आकार दिया है हमें. అంటే ఆయన ఈ భూలోకం వచ్చి ఆయన సమస్తాన్ని అప్పగించుకొచ్చినాడు. और उसका प्रेम में कभी भी टूट नहीं है प्रियो. అంటే ఆయన ప్రేమ ఎన్నడూ కొరతగానే పిల్లరా. अगर ये प्रेम अपनाना चाहते हो, ఒకవేళ ఆ ప్రేమను మీరు అనుభవించకపోతే, और सच कहता हूँ प्रियो, अगर वो प्रेम आपके पास रहेगा तो, ఒకవేళ అలాంటి ప్రేమ మీరు కలిగి ఉన్నట్లయితే నిజంగా और सच कहता हूँ प्रियो, अगर ये प्रेम आपको चाहिए तो, ఒకవేళ ఇలాంటి ప్రేమ నీకు కావాలనుకుంటే, अगर परमेश्वर का प्रेम आपके पास रहेगा तो सारी संसार का प्रेम आपके पीछे आ जाएगा प्रियो. ఒకవేళ దేవుడి ప్రేమ మీలో ఉంటే లోకంలో అన్ని ప్రేమలు మీ వెంట ఉన్నట్టే. अगर परमेश्वर का प्रेम आप एक्सेप्ट करोगे तो पूरी संसार का प्रेम आपके पीछे आ जाएगा. అంటే ప్రభు ప్రేమ మీరు అంగీకరిస్తే ఈ లోకంలో అన్ని ప్రేమలు మీ వెంట వచ్చేస్తాయి. और इसके लिए आपको कोई कीमत चुकाने की जरूरत नहीं है. దీని వరకు మీరు ఏం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. छोटी सी प्रार्थना कीजिए. కేవలం చిన్నపాటి ప్రార్థన చేయాలి. छोटी सी प्रार्थना आपके जीवन को बदल देगा. చిన్నపాటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. आपको एक बात बता के मैं समाप्त करना चाहता మీకు हूँ. ఒక మాట తెలియజేసి మాట ముగించేస్తాను. मुझे समय कम दिया गया मैं जानता हूँ. ఎందుకంటే సమయం నాకు కొద్దిగా ఇచ్చారు కాదు. मैं छोटा सा बात कह के आपको समाप्त करना चाहता हूँ. చిన్నపాటి మాట చెప్పి ముగించేస్తాను. जवानी की ऐसी जवानी अवस्था ऐसी है कि जिसको हम जो डिसीजन लेते हैं जीवन भर उसी से हम चलते हैं. దయచేసి ఆలోచించండి. ఈ యవన దశ ఎలాంటిదంటే యవన కాలంలో ఎలాంటి నిర్ణయం మనం తీసుకుంటామో మన జీవితంలో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం. अगर ये यहाँ पर हमने ठीक से अच्छा फैसला नहीं किया तो जीवन भर आपको पछताना पड़ेगा, रोना पड़ेगा, दुख उठाना पड़ेगा, कोई हमें नहीं बचाएगा. అంటే మీకు
మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ యవ్వన కాలంలో మీరు తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మీ జీవితాంతం మీరు దుఃఖపడాల్సి వస్తుంది, బాధ అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. और मैं आपको प्रभु यीशु मसीह के नाम से विनती करता हूं, ప్రభు యేసుక్రీస్తు నామమున అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, सच्चे मित्र को अपना लीजिए. నిజమైన స్నేహితుని మీద గ్రహించండి, అంగీకరించండి. इसने क्रूस पर हमारे लिए सर पर कांटों का ताज रख लिया, అంటే శిలువ పైన ఆయన తల మీద ముళ్ళ కిరీటం మన కొరకు పెట్టేశాడు. कीले गड़वाए, అంటే చేతి కాళ్ళలో వచ్చే పెగులు हाथ में बंसी में दबाया, అంటే పక్కన బొల్లలు పట్టి చూస్తున్నాడు. अपना बदन लहूलुहान करवाया, అంటే నానెత్త నీరు రక్తం కాల్చి వచ్చినాడు. और वो आपके लिए मेरे लिए पूरे संसार के लिए किया है. అంటే ఇది ఎంత చేస్తూ వచ్చినాడు అంటే నీ కొరకు, నా కొరకు, లోకంలో అందరి కొరకు చేస్తూ వచ్చినాడు. प्रभु यीशु मसीह को ग्रहण कीजिए, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి. और ये जीवन हमारा सदा नहीं रहेगा. ఈ జీవితము మనం ఎప్పుడు కలిగి ఉండేవారం కాదు. एक दिन छोड़ के जाना है हमें. ఈ జీవితాన్ని ఏదో ఒకటి మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. हिंदी में कहावत है, ఇందులో ఒక సామెత ఉంది, धरा का धरा रह जाएगा, ఉన్నది ఉంటుంది, धरा का धरा रह जाएगा, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, धरा का धरा रह जाएगा. ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. और सबोपदेशक पुस्तक में हम पढ़ते हैं कि एक पीढ़ी आती है और दूसरी पीढ़ी चली जाती है. అంటే ద్వితీయోపదేశం చదువుతాం కదా, ప్రసంగం చదువుతాం కదా, ఒకదానికి ఒకటి వస్తుంది, అంటే ఒక కళ ఇంకొకటి కళ వస్తుంది చెప్తాం. తరం వస్తుంది, తరం వచ్చి వెళ్ళిపోతుందని और చెప్తాం కదా. धरती सदा ऐसी बनी रहेगी. కాకపోతే ఈ యొక్క భూలోకము సృష్టి అలాగే ఉంటుంది. इसीलिए हिंदी में कहावत है कि धरा का धरा रह जाएगा. అంటే అందుకే ఇందులో సామెత ఉంది, ఎలా ఉందో అలా ఉంటుంది. और हम आएंगे और चले जाएंगे, మనం ఉంటాము, వస్తాము, వెళ్ళిపోతాము. और ये धरती ऐसा ही रहेगा. కాకపోతే ఏంటంటే భూమి అలాగే ఉంటుంది. और क्यों आए थे, क्यों जी रहे थे और कहां जा रहे थे, మనం ఎందుకు వచ్చాము, ఎందుకు జీవిస్తున్నాము, ఎక్కడ వెళ్ళబోతున్నాము, और ये परख हमें रखनी चाहिए. ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. अगर ये परख हमारे अंदर नहीं है तो हमारा वही तुलना जंतु से किया जा सकता है. అంటే ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉండకపోతే మన ఆలోచనని మనం కొలుచుకునే వారు ఉండాలి. जंतु से वार तुलना किया అంటే जा మన పశువుతో సమానంగా పోల్చుకునే వారు ఉండాలి. सकता है. मैं यहाँ पे समाप्त करूंगा क्योंकि समय खत्म हो चुका है. దయచేసి ఇక్కడ నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కనుక. और मैं समाप्त करने से पहले छोटी सी विनती करता हूँ. నేను ముగించే ముందుకు చిన్న మనవి చేస్తున్నాను. हमारा जीवन समाप्त होने से पहले మన జీవితం ముగించక మునిపే हम धरती पर आए थे మనము ఈ భూమిలోకి వచ్చించున్నాము. और धरती पे जी रहे थे, మనం భూమి మీద జీవిస్తుంటున్నాం. और धरती छोड़ के जा रहे हैं. మనం భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. और इन सब के बीच में हम क्या कर रहे हैं? ఈ యొక్క అంటే వచ్చి జీవిస్తూ వెళ్ళిపోయినటువంటి ఈ క్రమంలో మనం ఏం చేయాలి, क्या करना चाहिए? మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది. हम सब जानते हैं. మనం ఎరువులు ఏంటంటే ప్రార్థన తీసుకుంటాము, आइए प्रार्थना करेंगे. ప్రార్థన చేస్తాము. చూడండి ప్రార్థన చేయండి.